ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టైటిల్ నుంచి ఎండ్ కార్డ్ వరకు అంతా రక్తపాతమే. వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా? కత్తులతో ఊచకోత కోస్తే కలెక్షన్లు వస్తాయా? గన్ కల్చర్ను చూపిస్తే బాక్స్ ఆఫీస్ మురిసిపోతుందా? కథ కంటే మితిమీరిన వైలెన్స్కే ఇందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంత ఓవర్ యాక్షన్ ఇందుకు చేస్తున్నారు. కొన్ని సినిమాల గ్లిమ్స్ టీజర్స్ చూస్తుంటే భయమేస్తుంది. ఏ సర్టిఫికేట్ వచ్చినా డోంట్ కేర్, తగ్గేదేలే అంటున్నారు. అందరూ చూడకపోయినా పర్వాలేదు, కొంతమందికి అన్నట్లు మితిమీరిన హింసను చూపిస్తున్నారే కానీ ఇంత రక్తపాతం ఎవరైనా ఎందుకు చూస్తారు? కథ బాగుంటే దానికి తగ్గట్టు యాక్షన్ సీన్స్ ఉంటే పర్వాలేదు. నరుకుడే నరుకుడు, బ్లడ్ తో వెండి తెరపై కళ్లాపు చెల్లేస్తున్నారు. టాక్సిక్ నుంచి ఇప్పటి వరకు 3 వీడియోలొస్తే దేనికదే అరాచకం సృష్టించాయి. ముందుగా యష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన బర్త్డే పిక్ వీడియో డ్రగ్స్, పబ్, రొమాన్స్ చుట్టూ తిప్పి మత్తులో ఊపేసింది. రెండో టీజర్లో శృంగారం శృతిమించింది. ఇక మూడో టీజర్లో వైలెన్స్ పరాకాష్ఠకు చేరింది. చెట్లు కట్ చేసే మిషన్తో పీకను కోయడం, బండరాయితో తల బద్దలు కొట్టడం చూస్తుంటే ఈ సినిమాకు ఏ కంటే పెద్ద సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అదివ్వాలి. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్ సేన్ మెగాఫోన్ పడితే కానీ హిట్ దక్కతన్న సంగతి గ్రహించినట్లున్నాడు. ధమ్కీ తర్వాత డైరెక్ట్ చేస్తున్న కల్ట్ మూవీ రెగ్యులర్ జాన్రా కాకుండా కొత్తగా ప్రయత్నించినప్పటికీ వైలెన్స్ ఎక్కువైంది. టీజర్లో హింస పరాకాష్ఠకు చేరింది. దీనిపై విశ్వక్ మాట్లాడుతూ కొత్తగా ట్రై చేయాలంటే ఇలాంటి రిస్క్లు తప్పవని, మ్యాడ్గా దూసుకుపోతున్నామన్నాడు. క్లాస్ హీరో, మాస్ హీరో అన్న తేడా లేకుండా అందరితోనూ రక్త చరిత్ర సృష్టిస్తున్నారు మేకర్స్. సాఫ్ట్గా ఉండే ఉన్ని ముకుందంలో ఇంత క్రూరమైన యాంగిల్ బయటకు తీసుకొచ్చారు. మార్కో మూవీ తీసి భరించలేనంత హింసతో సినిమా నింపేశాడు డైరెక్టర్ హనీఫ్ అదేని. ఓజీ గ్యాంగ్స్టర్ కల్చర్తో రూపొందించిన మధ్యలో కొన్ని సీన్స్లో కత్తులతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్. సినిమా కమర్షియల్గా ఓకే అనిపించుకున్నా వైలెన్స్ హద్దులు దాటిందన్న విమర్శలు ఫేస్ చేసింది. కసితీరా కొట్టి పగ తీర్చుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. 100 సార్లు కొడితే కానీ సినిమా వాళ్ల కసి తీరడం లేదు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చిన యానిమల్ క్లైమాక్స్లో గొడ్డలతో చంపే సీన్ విమర్శలు తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ తీస్తున్న స్పిరిట్తో ఎలాంటి రక్తపాతం సృష్టిస్తాడో చూడాలి. మరి స్టార్సే కాదు, యంగ్ హీరోలు కూడా ఇదే దారిలో నడుస్తున్నారు. ఫ్యామిలీ, లవ్, ఎంటర్టైన్మెంట్ జాన్రాస్ వదిలేసి వైలెన్స్ లోకి దిగుతున్నారు. నాని నటిస్తున్న పారడైజ్ టీజర్ డైలాగ్స్ చూస్తుంటే నేచురల్ స్టార్ ఎక్స్ట్రీమ్గా రెచ్చిపోయాడు. హింస ఎక్కువైనా ఏదో 1-2 సినిమాలు ఆడాయి కదా అని అందరూ ఇదే దారిలో వెళుతున్నారు. కూలీ, అఖండ 2 వంటి ఫ్లాప్ మూవీస్ ని మర్చిపోతున్నారు. హింసను వెరైటీగా చూపించాలన్న తాపత్రయంలో కథను మిస్ అవుతున్నారు. దీంతో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మిస్ఫైర్ అవుతున్నాయి.